మురుగునీళ్లు గోదావరిలో కరిస్తే ఊరుకునేదే లేదని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీటిలో చుక్క కూడా గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరాలు స్వచ్ఛంగా శుభ్రంగా నిర్వహించేందుకు నది పరిధిలో ఉన్న 268 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. వాటిని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలుగా మార్చేలా కలెక్టర్ల బాధ్యత తీసుకోవాలని, నువ్వు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాలుష్యరహిత పుష్కరాల నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శనివారం పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్, పంచాయతీల అధికారులతో గోదావరి మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళిక మీద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయా పంచాయతీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లతో మురుగునీటి పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు అవసరమైన నిధులు, ఇతరత్ర అంశాల మీద ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీతానగరం వద్ద ఉన్న మునికూడలి ఘాట్ని జాతీయ స్థాయి మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని సప్తర్షి పుష్కర్ ఘాట్ పేరుతో అభివృద్ధి చేయాలి. ఏకకాలంలో 75,000 మంది స్నానాలు చేసేందుకు వీలుగా ఈ ఘాట్లు ఏర్పాటు చేయాలి. సమీప సోమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలను ఆధునీకరించాలి. ఈ నెలలో జరిగే మంత్రివర్గ సమావేశం తర్వాత మునికోడల ఘాట్ను సందర్శించి అక్కడ చేయాల్సిన పనులను స్వయంగా పరిశీలిస్తాను. పార్కింగ్ కోసం రైతుల పొలాలను వినియోగించకుండా అక్కడే మట్టి తీసిన పార్కింగ్ ఫీజులు కొంత వాటా రైతులకు ఇచ్చేలా చూడాలి. వాళ్ళ సహకారంతో పుష్కరాలకు విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకెళ్దామని పవన్ కళ్యాణ్ సూచించారు. రద్దీ మీద ముందస్తు అంచనాలు ఉండాలని, దానికి అనుగుణంగా రహదారులు, వస్త్రాలు మార్చుకునే గదులు, పార్కింగ్ తదితర ఏర్పాటు చేయాలన్నారు. అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చునని పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన సమగ్ర అభివృద్ధి నిదర్శనమని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామంలో 197 పైలేరియా కేసులు నమోదైతే ఆ సమస్యకు ప్రణాళిక ప్రకారం అధిగమించిన విధానం అభినందనమే అన్నారు. పెదపెంకి గ్రామంలో జరుగుతున్న పనుల మీద పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామం అంతా పైలేరియా వ్యాధి బారిన పడుతోందని 2018లో నా దృష్టికి వచ్చింది. గ్రామంలో మురుగునీరు నిలిచిపోయేది. దీనివల్ల క్యూలెక్స్ దోమలు అధికమై గ్రామమంతా వ్యాధి బారిన పడ్డారు. అధికారంలోకి వచ్చి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి డ్రైన్ల ఆక్రమణలు తొలగించాం. గ్రామస్తులు నప్పించి ఉపాధి హామీ నిధులతో 6.18 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించడంలో మంచి ఫలితాలు వచ్చాయి. కేసుల తీవ్రత తగ్గింది. గ్రామం పైలేరియా రహితంగా మారుతుందన్న గట్టి నమ్మకంతో ప్రజల్లో కలిగింది. ఇప్పుడు అక్కడ స్వచ్ఛమైన వాతావరణం కనిపిస్తుంది. త్వరలో గ్రామాన్ని సందర్శిస్తానంటూ చెప్పుకొచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా యంత్రాంగానికి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు కూడా చెప్పారు.